సజ్జనరన్ సార్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, బెట్టింగ్ ప్రమోషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఎవరు ప్రమోషన్ చేయరు. నా తోటి యూట్యూబర్లకి కూడా చెప్తున్నా, నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా మళ్ళీ చెప్తున్నా, డబ్బులు వస్తున్నాయి కానీ చెప్పేసి ఇష్టం వచ్చిన బ్రాండ్స్, ఇష్టం వచ్చిన యాప్లు, ఇష్టం వచ్చిన ప్లేస్లు నేను అస్సలు దేనికి భయపడాడు. యూట్యూబర్ కానీ, న్యూస్ ఛానల్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవడైనా సరే యూట్యూబర్లకి ఫేక్ వీడియో చేసి యూట్యూబర్లకి ఫేక్ థంబ్నెయిల్ పెట్టేటోళ్ళకి నెక్స్ట్ ఈడ మీ ఫోటో ఉంటుంది, మీ ఛానల్ పేరు ఉంటుంది. ఇది మాత్రం పక్కా చెప్తున్నా, ఎవరిని భయపడేదే లేదు. అన్వేషణ ఎప్పుడు వస్తున్నావు, ఎట్లా వస్తున్నావు? బండి ఎక్కి వస్తావో, కార్ ఎక్కి వస్తావో, ఫ్లైట్ ఎక్కి వస్తావో, లేకపోతే అటు నుంచి అటే వెళ్తావో. ఆటగాడు కదా, ఎక్కడ ఆట ఆడుకుంటున్నావు మరి తెలియదు. ఇంకొన్ని రోజులు అయితే మన చెర్లపల్లిలో, చెంచల్గూడలో ఆట ఆడుకుంటాడు. కొంచెం సపోర్ట్ చేసిరు కదా జనాలు అని చెప్పేసి, నోరుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫైనల్గా నీ మీద అయితే కేసు బుక్ అయింది. ఇంకా త్వరలో ఇండియాకి రాబోతున్నావు. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దన్నా మన డిపార్ట్మెంట్ డీజీపీ సార్ అయితే దాని మీద కన్నెరే చేయడం జరిగింది. సో నువ్వు చేసిన తప్పేందో నువ్వు తెలుసుకొని నెక్స్ట్ అలాంటి తప్పులు చేయకుండా ఉంటావని నేను అనుకుంటున్నా. నాగార్జున గారు మీరు ఉగ్రవాదులని తయారు చేసి పంపిస్తున్నారు మార్కెట్లో అన్నారు. ఆ విషయం మీరు ఎందుకు అన్నారంటే, ఈ సీజన్కి వచ్చిన వాళ్ళు మాత్రమే కొంచెం మైండ్ సెట్ బాగాలేని వాళ్ళు, చిన్న పిల్లలు, దిమాగ్ లేని వాళ్ళు, ఇక సింపుల్గా చెప్పాలంటే ఎర్రగడ్డకెళ్ళి వచ్చిన వాళ్ళు నిజంగానే పైసల కోసం ఏదైనా చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంత చిన్న ఆర్టిస్టులు కావచ్చు, నువ్వు డబ్బులు ఇచ్చి పెండ పెట్టి డైమండ్ ఉందని చెప్పి అంటారు. కుక్కకి సింహాసనం ఎక్కించినా సరే కుక్క బుద్ధులు వదలదని. సో ఇప్పుడు వీళ్ళు కూడా బెట్టింగ్గా ప్రమోట్ చేసిన వాళ్ళు అంతే, కుక్కతో సమానమే వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది యూట్యూబర్లు వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికైనా తగ్గించుకోండి. నమస్తే, నేను మీ యాంకర్ తేజ్ అని. సో వెనకాల చూసారు కదా అన్వేషణ, ఎప్పుడు వస్తున్నావు, ఎట్లా వస్తున్నావు? బండి ఎక్కి వస్తావో, కార్ ఎక్కి వస్తావో, ఫ్లైట్ ఎక్కి వస్తావో, లేకపోతే అటు నుంచి అటే వెళ్తావో. అన్న గురించి మాట్లాడాలంటేనే నాకు నవ్వు వస్తుంది. ఆటగాడు కదా, ఎక్కడ ఆట ఆడుకుంటున్నా మరి తెలియదు. ఇంకొన్ని రోజులు అయితే మన చెర్లపల్లిలో, చెంచల్గూడలో ఆట ఆడుకుంటాడు. అన్వేషణ నీ మీద నాకు భయంకరమైన రెస్పెక్ట్ ఉంటుంది కూడా. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత మంచి యూట్యూబర్వి. ఒక యూట్యూబర్ వీడియో చేయాలంటే అది ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. అందులో నీకు ఇంత మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంత హ్యూజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి ప్లేస్కి వెళ్తావు, ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ తిరగడానికి ట్రై చేస్తున్నావు. సో మాకంటే ఎక్కువ నీకే తెలిసి ఉంటుంది. సో ఈ మాట ఎందుకంటానంటే, నన్ను కొత్త వాళ్ళని కలుస్తుంటావు, కొత్త దేశాలకు వెళ్తావు, కొత్త ప్లేసెస్కి వెళ్తావు, అడవిలలోకి వెళ్తావు, గుట్టలలోకి వెళ్తావు, ఎవరు చూడని ప్లేస్లకు కూడా నువ్వు కష్టపడి వెళ్తావు. నువ్వు చాలా మంచోడివి, చాలా కష్టపడతావు. అండ్ నీ కష్టం చూసే జనాలు అందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నేనేమంటున్నా అంటే, కొంచెం సపోర్ట్ చేసిరు కదా జనాలు అని చెప్పేసి, నోరుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇట్స్ నాట్ కరెక్ట్ అన్న. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది, మజాక్లా, దోస్తాన్లా. నువ్వు కొన్నిసార్లు అమ్మాయిలకు తిట్టేసినావు, కొన్నిసార్లు ఇప్పుడు నీ ఛానల్ని చిన్నోళ్ళు ఫాలో అవుతారు, లేడీస్ ఫాలో అవుతారు, ఫ్యామిలీ ఫాలో అవుతుంది, మంచి యూత్ కూడా ఫాలో అవుతుంది అన్న. నువ్వు కొన్ని వీడియోలలో ఎంత వల్గర్గా మాట్లాడతావంటే, డైరెక్ట్ అక్కడ థాయిలాండ్లో అటు ఇటు కొంతమంది అమ్మాయిలు చూపించేసి కొంచెం వల్గర్గా వాళ్ళ గురించి వివరించడం మాట్లాడుతుంటావు. సో అదొకటి నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మేము ఎప్పుడు ఎక్కడికైతే ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటామో ఆ దేశానికి నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తావు చూడు, అరే వెళ్ళకపోయినా పర్లేదురా బాబు చూసినావు అనే ఫీల్ తెప్పిస్తావు నువ్వు. సో అలాంటి పర్సన్వి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అర్థమవుతలేదు. సో ఫైనల్గా నీ మీద అయితే కేసు బుక్ అయింది. ఇంకా త్వరలో ఇండియాకి రాబోతున్నావు. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దన్నా, మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మన కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కొన్ని వందల కేసులు ఉంటాయి రోజు మొత్తంలో. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఒక మాట మాట్లాడడం జరిగింది. సో మన డీజీపీ సార్ అయితే దాని మీద కన్నెరే చేయడం జరిగింది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇక్కడ ఇండియాలో లేవు, ఎన్నో ఫారెన్ ఉన్నా కదా, నేను ఏం చేసినా నడుస్తుంది, నాకు చాలామంది సపోర్ట్ చేస్తారు, సినిమా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు, అండ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అంటే నువ్వు ఎప్పటి వరకు అయితే రైట్ ఉంటావో ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్ చేస్తారన్న. ఎప్పుడైతే నువ్వు రైట్ లేవని తెలుస్తుందో నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళే నేను అనగదొక్కేస్తారు. సో ఇప్పుడు నీ విషయంలో అదే జరిగింది. కొంచెం మాట్లాడే ముందు అన్న నువ్వు ప్రిపేర్ అవ్వాలి కదా, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తావు ఒక లైన్ తీసుకొని. సో ఎగ్జాంపుల్ మన అన్వేషణని అందరికీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అవుతుందని చెప్పేది లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో దయచేసి ఇప్పటివరకు కూడా నీకు జనాలు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.
సో నువ్వు చేసిన తప్పేందో నువ్వు తెలుసుకొని నెక్స్ట్ అలాంటి తప్పులు చేయకుండా ఉంటావని నేను అనుకుంటున్నా. అండ్ అట్ ఏ టైం ఇప్పుడు నేను మెయిన్ విషయం మాట్లాడాలి. బిగ్ బాస్ గురించి, నాగార్జున గారి గురించి మీరు రీసెంట్గా ఒక మాట మాట్లాడారు. ఏంటి, నాగార్జున గారు మీరు ఉగ్రవాదులని తయారు చేసి పంపిస్తున్నారు మార్కెట్లో అన్నారు. ఆ విషయం మీరు ఎందుకు అన్నారంటే, బిగ్ బాస్కి వెళ్ళిన చిన్న మైనర్ మెంటాలిటీ తెలివి లేని వాళ్ళు కొంతమంది వెళ్ళారు బిగ్ బాస్కి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి ఏం చేయడానికి పని లేక డబ్బులు అవసరం ఉండి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశారు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 వరకు కూడా ఎంతమంది వచ్చిర్రు, దాంట్లో ఎంతోమంది మంచి పనులు చేసిరు, ఎంతోమంది సినిమాలు తీసిరు. ఈ సీజన్కి వచ్చిన వాళ్ళు మాత్రమే కొంచెం మైండ్ సెట్ బాగాలేని వాళ్ళు, చిన్న పిల్లలు, దిమాగ్ లేని వాళ్ళు, ఇక సింపుల్గా చెప్పాలంటే ఎర్రగడ్డకెళ్ళి వచ్చిన వాళ్ళు, అంటే రీల్స్ చేసి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. ఒక సెలబ్రిటీ స్టాండప్ వస్తే ఎలాంటి యాప్లు ప్రమోట్ చేయాలి, ఎలాంటి బ్రాండ్లు ప్రమోట్ చేయాలి, ఎవరిని ప్రమోట్ చేయాలని తెలీదు. డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు వాళ్ళు. సో నువ్వు తిట్టేది ఉంటే వాళ్ళకి పర్సనల్గా తిట్టేది ఉండే. కానీ బిగ్ బాస్ నాగార్జున గారు మీరు ఉగ్రవాదులను తయారు చేస్తున్నారంటే వాళ్ళు నిజంగానే పైసల కోసం ఏదైనా చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంత చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు, నువ్వు డబ్బులు ఇచ్చి పెండ పెట్టి డైమండ్ ఉందని చెప్పి అంటారు. డబ్బుల కోసం బతుకుతున్నారు వాళ్ళు. సింపుల్గా జనాలు ఏమన్నా అయిపోయి మాకు ఎందుకు పోయి, మాకు డబ్బులు వస్తున్నాయి కదా చాలు, నేను ప్రమోట్ చేసినా కదా చాలు అనే లైన్లో ఉన్నారు. సో ఉగ్రవాదులు అనే వర్డ్ మాట్లాడారు. అందులో బిగ్ బాస్ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది నాకు. సో నాగార్జున గారు టాలెంట్ ఉన్న వాళ్ళని పిక్ చేసుకొని బిగ్ బాస్లో ఛాన్స్ ఇస్తున్నారు. సో వీళ్ళు రీల్స్ చేసే వాళ్ళల్లో కూడా టాలెంట్ ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ తీసుకున్నాక వాళ్ళు రీల్స్ బుద్ధులు మానేయారు కదా. అదే అంటారు కదా, కుక్కకి సింహాసనము ఎక్కించినా సరే కుక్క బుద్ధులు వదలదని. సో ఇప్పుడు వీళ్ళు కూడా బెట్టింగ్గా ప్రమోట్ చేసిన వాళ్ళు అంతే, కుక్కతో సమానమే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన, ఒక సెలబ్రిటీ స్టాండప్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవాలి. వాళ్ళు నిలబెట్టుకోలే, డబ్బులు వస్తున్నాయి కానీ చెప్పేసి చెత్త ప్రమోషన్స్ అన్నీ చేశారు. సో దయచేసి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి సజ్జనరన్ సార్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మీద మీరు పోరాడిరు, మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు, ఐఎమ్ సో హ్యాపీ. కానీ వాళ్ళు తప్పు చేసినాక సారీ చెప్తున్నాక మీరు లైట్ తీసుకోవడం నాకు నచ్చలేదు సార్. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన ప్రతి ఒక్కరికి జైల్లో వేసి వాళ్ళకి తగిన శిక్ష ఇస్తే నెక్స్ట్ టైం ఇంకెవరు ప్రమోషన్ చేయరు. అదే చెప్తున్నా. అండ్ బెట్టింగ్ యాప్ వల్లనే ప్రాణాలు పోతలేవు, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి అలాంటివి. ఫ్రెండ్ యాప్ అని ఉంది, ఇంక ఈ మధ్య కొత్త యాప్లు వస్తున్నాయి. దాంట్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు అంట, న్యూడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు అంట, ఇంత పే చేస్తే గర్ల్ ఫ్రెండ్ చేసుకోవచ్చు అంట. సో దీనివల్ల కూడా చాలా ప్రాణాలు పోతున్నాయి. సో సార్ మీరు దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఫేక్ క్లినిక్స్ కూడా వస్తున్నాయి మార్కెట్లో. జనాలకు అనేది ఓపిక లేకుండా అయిపోయింది. ఎక్కడ ఏది రిజల్ట్ ఉంది, ఎవరు ప్రమోట్ చేసి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసేసుకోవాలి, కొనేసుకోవాలి అన్నట్టున్నారు. సో దయచేసి బ్రాండ్ వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ చేయించుకునే వాళ్ళు, మీరు జెన్యున్గా అయితేనే ప్రమోషన్ చేయించుకోండి. ఫేక్ అయితే ప్రమోషన్ చేసి జనాల ప్రాణాలతో ఆడొద్దు. సో జనాలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. సో మీరు అలాంటి జనాలతోనే ఆడుతున్నారు, కొంచెం జాగ్రత్త. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా తోటి యూట్యూబర్లకి కూడా చెప్తున్నా, నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా మళ్ళీ చెప్తున్నా, డబ్బులు వస్తున్నాయి కానీ చెప్పేసి ఇష్టం వచ్చిన బ్రాండ్స్, ఇష్టం వచ్చిన యాప్లు, ఇష్టం వచ్చిన ప్లేస్లు ప్రమోషన్ చేయకండి. జనాలు మిమ్మల్ని సపోర్ట్ చేసినారు కాబట్టి ఈరోజు మీరు స్టేజ్లో ఉన్నారు. మిమ్మల్ని జీరోకి తీసుకురావాలన్నా నెక్స్ట్ సెకండ్ పని వాళ్ళకి. సో నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని నమ్మి ఫాలో చేసిన వాళ్ళకి, మిమ్మల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ మనోభావాలతో, వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవద్దు. ఓకేనా? ఏదో ఫాలోవర్స్ వచ్చేసిరు కదా, మేము సెలబ్రిటీలు అయిపోయినాం కదా అని చెప్పేసి మీరు వీగే లోపే కిందికి లాగేస్తారు. సో అలాంటి వాళ్ళ లైఫ్తో మీరు ఆడుకుంటున్నారు, కొంచెం జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది యూట్యూబర్లు వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికైనా తగ్గించుకోండి. ఎందుకంటే ప్రతి చిన్న పిల్లల చేతిలో మొబైల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు వాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చిన ఫేక్ కంటెంట్, వల్గర్ కంటెంట్ పెట్టడం ఇట్స్ నాట్ కరెక్ట్. సో మళ్ళీ చెప్తున్నా, నేను అస్సలు దేనికి భయపడాడు. యూట్యూబర్ కానీ, న్యూస్ ఛానల్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవడైనా సరే ఫేక్ వీడియోలు నేను ఫేక్ వీడియోలు చేసే వాళ్ళకి నెక్స్ట్ టైము చెప్తున్నా, యూట్యూబర్లకు ఫేక్ వీడియో చేసి యూట్యూబర్లకి ఫేక్ థంబ్నెయిల్ పెట్టేటోళ్ళకి నెక్స్ట్ ఈడ మీ ఫోటో ఉంటుంది, మీ ఛానల్ పేరు ఉంటుంది. ఇది మాత్రం పక్కా చెప్తున్నా, ఎవరిని భయపడేదే లేదు. ఓకే? సో ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్ తేజ.